ఇక ఏపీకి నేడు మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రానున్నాయి. ఏపీలో వరదలకు ఇప్పటివరకు 19 మంది మృతి చెందారు. విజయవాడలోనే వరదలకు 11 మంది మృతి చెందారు. 176 పునరావాస కేంద్రాల్లో 41,927 మంది వరద బాధితులున్నారు. ఏపీలో 171 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఏపీలో వరదలకు 136 పశువులు, 59,700 కోళ్లు మృతి చెందాయి. 1808 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్డు ధ్వంసమయ్యాయి. 1,72,542 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. 14,959 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగింది. ఏపీలో వరద సాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి ఏపీలో వరద సాయం కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఇంకా ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? ఎస్ అమూల్య, విజయవాడని ముంచెత్తిన వరదకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత వరద వృద్ధి అనేది తగ్గుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బుడమేరుకు సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా 7 అడుగుల నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆ వరద ఉధృతి తగ్గడంతో ప్రస్తుతం 3 అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్ తో పాటు అటు బాధితులకు సంబంధించి ఏదైతే ఆహారం తో పాటు పాలు, అదేవిధంగా వారికి సంబంధించిన తాగేందుకు నీరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగానే అటు టెక్నాలజీ ఉపయోగించడంలో చంద్రబాబు ఏ రకంగా ముందుంటారో అనేది ప్రస్తుతం వరదల్లో కనపడుతున్న నిదర్శనం. డ్రోన్ల సాయంతోనే అక్కడ ఎవరైతే బాధితులు చిక్కున్నారో సందుల్లో, వీధుల్లో బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడికి డ్రోన్ల సాయంతో అక్కడ చిక్కుకున్న బాధితులందరికీ కూడా ఆహారంతో పాటు పాలు, పళ్ళు, అదేవిధంగా మందులు కూడా అందిస్తున్న పరిస్థితుంది. డ్రోన్లు ఉపయోగించి ఈ రోజు ఉదయం నుంచి కూడా వందలాది మందికి నీటితో పాటు పాలు అన్ని కూడా ఆహారం అంతా కూడా ఇస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా హెలికాప్టర్లు ఇప్పటికే 5 హెలికాప్టర్లు ఉపయోగించారు. 174 బోట్ల ద్వారా వరద బాధితులకు సంబంధించి అటు ఆహారంతో పాటు మంచినీరు సరఫరా, అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే నిర్విరామంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు వరద బాధితులకు సంబంధించిన సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో ప్రస్తుతం విజయవాడ వరద బాధితులకి ముమ్మరంగా కూడా కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితుంది. బాధితులు నలుమూలన కూడా ఎక్కడైతే ఉన్నారో అటు ఆహారం అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా బాధితుల కోసం ఆహారం విజయవాడకి చేరుకున్న పరిస్థితుంది. ఇప్పటికే సింహాచలం నుంచి 10,000 పులిహార ప్యాకెట్లు విజయవాడ చేరుకున్నాయి. మధ్యాహ్నానికి మరొక 10,000 పులిహార ప్యాకెట్లు విజయవాడ చేరుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయానికి కృష్ణా బ్యారేజ్ నీటి మట్టం కూడా కొంత క్రమేపీ వరద ఉధృతి కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతము బ్యారేజీ దగ్గర 9 లక్షల క్యూసెక్లు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం ఇదే సమయానికి దాదాపు 11.47 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీ కట్టిన చరిత్రలో ఇది ఒక రికార్డు వరద ఉధృతి అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి తగ్గట్టుగానే అధికారులంతా కూడా సమాయత్తమైనారు. భారీ వరదల కారణంగానే రాష్ట్రంలో దెబ్బతిన్న దాదాపు 2,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతిన్నాయి. 25 చోట్ల రోడ్లు కోతలు గురైనట్టు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు, వరదల కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా 180,244 హెక్టార్లలో పంటలు కూడా దెబ్బతిన్నట్టు ప్రస్తుతం ప్రాథమికంగా అధికారులకు అంచనాకు రావడం జరిగింది. దీనిలో భాగంగానే అటు నిరాశ్రయులైన 43,417 మంది 163 పునరావాసాల శిబిరాలకు సంబంధించి కూడా తరలించారు. అక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, తాగునీరు కూడా ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్న పరిస్థితుంది. మరోపక్క అందరూ కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చిన నేపథ్యంలో వారందరికీ కూడా బట్టలు అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ బట్టలతో పాటు వారికి కమ్యూనికేషన్ ఉండే విధంగా ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. మరోపక్క అటు నగరంలో వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో హెలికాప్టర్లని, డ్రోన్లు ఈ రోజు ఉదయం నుంచి కూడా
పెద్ద ఎత్తున వినియోగించి బాధితులు ఎవరైతే వరద నీటిలో చిక్కుని బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆహార పదార్థాలన్నీ కూడా అందిస్తున్నారు. ఇటు సింగనగర్ ప్రాంతం కావచ్చు, అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఆర్ఆర్పేట కావచ్చు, వన్ టౌన్ లో సంబంధించిన ప్రాంతాలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న అధికమైన ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా రామలింగేశ్ నగర్ కావచ్చు, యనమల కుదురు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా నీటి మునిగిపోయిన ప్రాంతాలు. వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.